నమస్కార్. ఎలా ఉన్నారు మీరంతా? మీరు ఏదైనా వ్యక్తిని కలిసినప్పుడు నవ్వుతూ పలకరిస్తున్నారా? ఈ నవ్వు అనేది మనిషి జీవితం నుంచి చాలా దూరం అయిపోయింది. అంటే సూటిగా చెప్తాను, మీ ఇంటి బెల్ ఎవరో కొట్టారు, కాలింగ్ బెల్. నువ్వు తీసినప్పుడు, తలుపు తీసినప్పుడు ఎదురుగా పని మనిషి ఉంటుంది. పని మనిషి మిమ్మల్ని చూసి చిరునవ్వు ఇవ్వగలుగుతుందా? అలాగే మీరు పని మనిషిని చూసినప్పుడు చిరునవ్వుతో ఇంట్లోకి తీసుకువెళ్తున్నారా? అలాగే మన మిత్రులను కానీ బంధువులను కానీ తలుపు తెరిచిన ప్రతిసారి, నేను ఒకసారి ఒక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, మీరు ఈ పని చేస్తున్నారా అంటే, రోజుకి 20 సార్లు బెల్ కొట్టి మా వారు ఇంట్లోకి వస్తారండి బయట నుంచి, 20 సార్లు నేను నవ్వాలా? నేను అవును, నవ్వాలి. ఆ నవ్వే మీరు ఆ సంబంధంలో పెట్టేటువంటి పెట్టుబడి, అది మీ ఇన్వెస్ట్మెంట్. ఆ నవ్వు మీ యొక్క బంధాన్ని, మీ మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని చాలా దృఢంగా చేస్తుంది, ఆరోగ్యవంతంగా చేస్తుంది. మీ సంబంధంలో ఉన్నటువంటి పవిత్రతను రోజు రోజుకి వృద్ధి చేస్తుంది, అంటే బలపరుస్తుంది. ఎందుకు నవ్వకూడదు? ఏం మాయరోగం? ఎందుకంటే మనం ఆ మనిషి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం అన్నమాట. అందుకే ఆఫీస్లో ఎక్కువ కాలం కలిసి ఉన్న వాళ్ళు మీరు చూడండి, వాళ్ళ మధ్య శత్రుత్వం వచ్చేస్తుంది. మొదటి రోజు ఉన్నటువంటి మర్యాద రెండవ రోజు ఉండదు. ఎందుకంటే మనం ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి క్రమంగా చెడును చూడడం మొదలు పెడతాం. తర్వాత ఆ వ్యక్తిని మనం మార్చేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు ప్రపంచంలో చేస్తున్నటువంటిది ఇదే. నేను అనుకున్నట్టుగా నువ్వు మారాలి, అంతే. ఈరోజు ఒకలాగా అనుకుంటాం, రేపు ఇంకోలాగా అనుకుంటాం. ఒకే వ్యక్తికి అనేక సార్లు అనేక విధాలుగా మారాలని మనం కోరుకుంటాం. కాబట్టి మనం ఇంట బయట నవ్వుతూ వ్యక్తుల్ని కలవడం కానీ, స్వీకరించడం కానీ, వాళ్ళని ఆదరించడం కానీ, వాళ్ళతో సంబంధాలను కొనసాగించడం కానీ, చిన్న చిన్న మనం తప్పులను చూసి చూడనట్టు పోవడం కానీ, పెద్ద తప్పుల్ని అసలు క్షమించకూడదు, ప్రశ్నే లేదు. కానీ చిన్న తప్పులు ఉంటాయి. ఉదాహరణకి ఇంట్లో పనిచేసే ఆవిడ ఒక రెండు అంట్లు సరిగా తోమదనుకోండి, లేదా ఒక గదిని శుభ్రం చేసినప్పుడు ఒక మూలన చెత్త అలాగే ఉండిపోవడం, ఇవి చాలా చిన్న చిన్న తప్పులు. అదే పని మనిషి ఇంట్లో ఏదైనా దొంగతనం చేసుకుని తీసుకుపోయినప్పుడు అది క్షమించరు అన్నటువంటిది. కాబట్టి దేన్ని క్షమించాలో దేన్ని క్షమించకూడదో ఈ కామన్ సెన్స్, కనీస ప్రజ్ఞ, కనీస తెలివితేటలు ప్రతి మనిషికి ఉండాలి. మనం ఏం చేస్తామంటే గోరంతలు కొండంతలు చేస్తాం. అంటే చాలా చిన్నదాన్ని దాన్ని భూతద్దంలో చూపించి దాని గురించి ఒక పెద్ద తుఫాను, మనం పెద్ద వివాదాన్ని మనం సృష్టిస్తామన్నమాట. అర్థమవుతుందా అండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన అడ్వకేట్గా, న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఆయన కోర్టుకి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, ఒకానొక ఆఫీసులో ఒక అటెండరు
ఆ వాడి పిల్లవాడికి ఒక 4 తెల్ల కాగితాలు రాసుకోవడానికి ఇచ్చాడనమాట. ఇది చూసినటువంటి వ్యక్తి వాడంటే వీడికి గిట్టదు కాబట్టి పై అధికారులకి దాన్ని ఫిర్యాదు చేయడం, దాన్ని ఒక నేరం కింద పరిగణించి దాన్ని పోలీస్ కేసు చేయడం, ఆయన అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి 4 కాగితాలకి గురించి. అంటే తన పిల్లవాడు చదువుకుంటున్నాడు, వాడు అక్కడ ఆఫీస్లో వచ్చి చదువుకుంటున్నప్పుడు తండ్రిని నేను నోట్స్ రాసుకోవడానికి ఏమి తీసుకురాలేదన్నప్పుడు అలాంటి సందర్భంలో ఆయన ఓ 4 పేజీలు తీసి ఇచ్చాడు. దాన్ని దొంగతనం కింద అంటగట్టి అలా ప్రతి ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది. ప్రతి ఇంట్లో, సంస్థలో, ఆర్గనైజేషన్లో, ఆఫీస్లో చిన్నవి పెద్దగా చేయడం, పెద్ద పెద్ద తప్పుల్ని చూసి చూడనట్టు పోవడం, ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం. కాబట్టి సంబంధాలలో మనం నిజమైనటువంటి జీవాన్ని పోయాలంటే వాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, చిరునవ్వుతో పలకరించడం, చిరునవ్వుతో వాళ్ళను స్వాగతించడం, వెల్కమ్ చెప్పడం, మనకు ఉన్న దాంట్లో చిరునవ్వుతో వాళ్ళకి కొంత సహాయం చేయడం, వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, ఇవి చాలా చాలా ప్రధానం. అంటే దీనికి మనిషిలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, అంటే మీ సంబంధాలు దృఢపడాలంటే, గట్టిపడాలంటే ప్రతి సంబంధం, ఇంట్లోనే కాదు సమాజంలో కానీ, ప్రపంచంలో, సంస్థల్లో, ఆఫీస్లో, ప్రతి చోట మానవ సంబంధాలన్నీ కూడా మనిషికి ఉన్న సంబంధమే కాదు, మనిషికి ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా బలపడాలంటే మనం ఆదరించాలి, ప్రేమగా, కరుణగా మనం వాటిని దగ్గరికి తీసుకోవాలి. వాటి వృద్ధిలోకి, వాటి అభివృద్ధి గురించి మనం చాలా నిస్వార్థంగా ఎప్పుడైతే కాంక్షిస్తామో, కోరుకుంటామో, ఆ సంబంధాలు 10 కాలాల పాటు నిలుస్తాయి. చేయకూడని పనులు, చాలా అభ్యంతరకరమైనటువంటి పనులు, చాలా ఘోరమైనటువంటి పనులను మాత్రం మనం నిలదీయాలి, వాటిని అసలు ప్రోత్సహించకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య జరిగింది. ఒక పిల్లవాడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. తండ్రి ఆ తర్వాత వాడి ఇంటికి రాలేదు, ఎక్కడో దాక్కున్నాడు. ఈ న్యూసు తండ్రి టీవీ పైన చూశాడు. చూసి వాడికి ఫోన్ చేశాడు. తండ్రి నెంబర్ చూశాడు కాబట్టి వాడు ఫోన్ ఎత్తాడు. నువ్వు ఇంటికి రారా అన్నాడు. వాడి ఇంటికి రాగానే వాడిని పట్టుకొని వాడి కాళ్ళు చేతులు కట్టేసి చక్కగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి, ఈ దుర్మార్గుడు నా కొడుకు అయినప్పటికీ వీడికి అతి కఠినమైనటువంటి శిక్ష, వీలైతే మరణ శిక్ష కూడా విధించండి, నాకేం అభ్యంతరం లేదు. ఇగో ఇది వేటిని క్షమించాలి, వేటిని క్షమించకూడదు. తండ్రి అయినప్పటికీ వాడేమనుకున్నాడు, తండ్రిగా నా తప్పును ఏదైనా మంచి అడ్వకేట్ను పెట్టి వాదించి శిక్ష పడకుండా చేస్తాడని ఆశతోనే ఇంటికి వచ్చాడు. కాబట్టి మనం సరి అయిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ సంబంధాలన్నీ కూడా నిలబడతాయి. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, ఏ సమాజంలోనైతే మనం ఉంటున్నామో, ఆ సమాజం కూడా చాలా సుభిక్షంగా, చాలా దినదినం అభివృద్ధి చెందుతూ అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతుంది. ఇది గమనించండి. నమస్కారం.